ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. రేణుక అమృత బ్యాగ్లో ఇంకు పోస్తుంది. అమృత బుక్స్ అన్నీ ఎందుకు పనికిరాకుండా పోతాయి. అమృత బుక్స్ కోసం బాధపడటం అఖిల్ గమనిస్తాడు. అతని దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ బుక్స్ అమృతకి ఇస్తానంటాడు. అమృత, మా ఇంట్లో మినీ లైబ్రరీనే ఉంది, నీకు కావలసిన బుక్స్ తెచ్చుకోవచ్చు, మా ఇంటికి వెళ్దాం అని అమృతని తన ఇంటికి ఆహ్వానిస్తాడు అఖిల్. వీరిద్దరూ మాట్లాడుకోవటం రేణుక కంట పడుతుంది. రేణు, అమృతని ఏడిపించాలని నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా అస్సలు వర్కౌట్ అవటం లేదే. అది ఏడవటం తర్వాత సంగతి, రివర్స్ అయి నువ్వు ఏడ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూసావా వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటున్నారో? చూస్తున్నానే. ఇలా దూరంగా ఉంటే లాభం లేదు, దాని పక్కనే ఉండి దానికి చుక్కలు చూపిస్తా అని రేణుక అమృత అఖిల్ దగ్గరకు వెళ్తుంది. ఏంటక్క, ఏమైంది? నా బ్యాగ్లో ఎవరో ఇంకు పోశారు రేణు. పుస్తకాలన్నీ పనికి రాకుండా పోయాయి. అఖిల్ గారు బుక్స్ ఇస్తానంటున్నారు. అవునా? అమృత, ఈమె రేణుక, నా చెల్లెలు. హలో రేణుక. రేణు, ఈయన మన సీనియర్ అఖిల్ గారు. హలో అఖిల్ గారు. అమృత, ఇక బయలుదేరదామా? లేదండి, నేను రాలేను. ఇంటికి ఆలస్యంగా వెళ్తే మా అమ్మ చాలా కోప్పడుతుంది. అఖిల్ గారు ఇంటికి పిలిచి మరీ బుక్స్ ఇస్తానంటుంటే వెళ్ళనంటావేంటక్కా? గొప్ప గొప్ప వాళ్ల ఇళ్ళు వాకిళ్ళు చూసే భాగ్యం అందరికీ దక్కుతుందా చెప్పు? అమ్మతో నేను మాట్లాడతాలే. నేను చెప్తే అమ్మేమనదు. వెళ్దాం పదా, నీకు తోడుగా నేను కూడా వస్తాను. అఖిల్ గారి కారులో విమానం కంటే వేగంగా వెళ్ళి రావచ్చు. ఏమంటారు అఖిల్ గారు? ఎస్ ఎస్, ఆఫ్ కోర్స్, త్వరగా వెళ్ళి వద్దాం. మీ ఇద్దరు కారులో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని అఖిల్ పక్కకు వెళ్తాడు. రేణుక వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. అమృత నిదానంగా వెళ్ళి కారు పక్కనే నిలబడి ఉంటుంది. ఓసే అమృత, చూశావా, ఎప్పటికైనా అఖిల్ పక్కన స్థానం నాదే. నువ్వెప్పుడూ అలా వెనకపడిపోవాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అఖిల్ వచ్చాడు. అమృత, ఏంటి అలాగే నిలబడి ఉన్నావు? ప్లీజ్ గెట్ ఇన్. అలాగేనండి అని అమృత కారులో కూర్చుంటుంది. అఖిల్ కూడా వెనక సీట్లో కూర్చుంటాడు. అదేంటి అఖిల్ గారు, అలా వెనక కూర్చున్నారేంటి? మీరు కార్ డ్రైవ్ చేయరా? లేదు రేణుక, నా డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్, కార్తీ, అర్జెంట్ పనుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఓకే సార్ అని డ్రైవర్ కార్ తీశాడు. చిచ్చి, నేనేమో ఈ డ్రైవర్ పక్కన, అదేమో నా అఖిల్ పక్కన. అయ్యయ్యో, నా ప్లాన్ అంతా బెడ్సి కొట్టిందే అని తల పట్టుకొని కూర్చుంది రేణుక. ఇంతలో అఖిల్ ఇల్లు రానే వచ్చింది. వెల్కమ్ టు మై హౌస్. లోపలికి రండి, కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని అఖిల్ లోపలికి వెళ్ళాడు. ఈ కార్లు, ఈ ఇల్లు, వావ్, ఎంత బాగున్నాయో. అక్క, ఓసారి ఇల్లంతా చూసొద్దాం పదా. రేణు, అలా వెళ్ళకూడదు, అది పద్ధతి కాదు. దండాలమ్మా, చూసి తీసుకోండి. ఏంటి, నీ కళ్ళకి మేము అమ్మల్లా కనపడుతున్నామా? అమ్మాయి గారు అని పిలవలేవా? అసలు నిన్నెవరు పనిలో పెట్టింది? వెంటనే అఖిల్కి చెప్పి నిన్ను పనిలో నుండి తీసేయాలి. అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, అంత పని చేయకండి అమ్మా. అదిగో మళ్ళీ అమ్మ అంటున్నావు. క్షమించండి, జ్యూస్ తీసుకోండి. ఏం జ్యూస్ ఇది? ఆరెంజ్ జ్యూస్ అమ్మాయి గారు. చీచి, చీప్గా ఆరెంజ్ జ్యూస్ ఏంటి? నాకు మాక్టైల్ తీసుకురా. అంటే ఏంటి అమ్మాయి గారు, కొంపదీసి మందు కాదు కదా? అమ్మగారు వెళ్తే చంపేస్తారు. రేణు, అతన్నెందుకు పాపం అలా భయపెడుతున్నావు? వదిలేయి. త్వరగా జ్యూస్ తీసుకోండి అమ్మా, నేను వెళ్ళిపోతా, అవతల నాకు చాలా పనుంది. మాకేమీ వద్దులే, నువ్వెళ్ళు. అది కాదమ్మాయి గారు, మీరేం తీసుకోకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయలేదని అమ్మగారు నన్ను కోపడతారమ్మా. సరే గాని నీ పేరేంటి? రంగయ్య అండి. ఈ ఇంట్లో ఎవరెవరుంటారు? ఎంతమంది పనోళ్ళున్నారు? అదిగో అమ్మగారు వస్తున్నారు, నేనుంటానమ్మా. అఖిల్ వాళ్ళ అమ్మగారు అనుకుంటా. నమస్కారమండి. ఎవరమ్మా మీరు అనుకుంటూ అఖిల్ తల్లి మెట్టు దిగుతుండగా కాలు మడతపడి బెణికింది. అబ్బా, నా కాలు. అయ్యయ్యో, ఏమైందాంటీ? కాలు బెణికింది, చాలా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నా. మీ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేయండి, వచ్చి ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. షబ్బా, నొప్పి. రంగయ్య. ఏంటమ్మాయి గారు? ఆవనూనుందా? ఉందమ్మాయి గారు. కొంచెం వేడి చేసి తీసుకొస్తావా? ఇప్పుడే తీసుకొస్తానమ్మా. అయ్యో, నొప్పిగా ఉంది.
ఇదిగోండమ్మా నూనె. ఆంటీ, ఈ నూనెతో మెల్లగా మర్దన చేస్తే మీ కాలు నొప్పి చిటికెలో తగ్గిపోతుంది. ఏది, మీ కాలు ఇలా చాపండి. అబ్బా నొప్పి. అమ్మా, ఏమైంది? కాలు బెణికింది నాన్న. అయ్యో, హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే అఖిల్, ఈ అమ్మాయి చెయ్యి పడగానే నా కాలు నొప్పి కాస్త తగ్గింది. ఇంతకీ ఎవరి అమ్మాయి? ఈమె అమృత, మా కాలేజ్ స్టూడెంటే. చాలా బాగా చదువుతుంది. అలాగా? నీకో విషయం తెలుసా? ఏంటి నాన్న అది? అమృతకి బ్రిలియంట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఓ గ్రేట్, కంగ్రాచ్యులేషన్స్ అమృత. థ్యాంక్ యూ ఆంటీ. అమృతకి కొన్ని బుక్స్ అవసరం అయ్యాయి. మన దగ్గర ఉన్నాయి కదా, అవి తనకిద్దామని ఇంటికి తీసుకొచ్చా. తప్పకుండా బాబు, అలాగే ఇవ్వు. ఆ బుక్ షెల్ఫ్లో బోలెడు బుక్స్ ఉన్నాయి. నీకు కావలసిన బుక్స్ తీసుకెళ్ళు అమృత. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. నా కాలు నొప్పి ఇట్టే మాయం చేశావు. పర్వాలేదాంటీ. హాయ్ ఆంటీ, నా పేరు రేణుక. నువ్వు కూడా బుక్స్ కోసమే వచ్చావా? కాదాంటీ, అమృత నాకు అక్క. ఆమెకు తోడుగా వచ్చాను. ఏంటి, అక్కా చెల్లెల్లా? నమ్మశక్యంగా లేదే. మీ ఇద్దరికీ చాలా తేడా ఉంది. అవునాంటీ, దీనికి నా అంత ఫ్యాషన్ తెలీదు. చెప్పినా వినదు. ఎప్పుడూ ఆ లంగా ఓణి వేసుకొని పక్కా పల్లెటూరు బయతులా ఉంటుంది. మీరేమి అనుకోకండి ఆంటీ. అనుకోవటానికి ఏముందిలే అమ్మా, ఎవరిష్టం వారిది. కొంతమంది మోడ్రన్గా ఉంటారు, ఇంకొంతమంది ట్రెడిషనల్గా ఉంటారు. ఎంత ఫ్యాషన్ పోయినా, ఎన్ని వేషాలేసినా ట్రెడిషనల్ డ్రెస్సే బాగుంటుంది. సాంప్రదాయంగా ఉంటేనే నిండుగా ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అమృత, ఎవరెన్ని చెప్పినా నువ్వు నీలాగే ఉండమ్మా. నీ కట్టు పొట్టు పద్ధతులు నాకు చాలా బాగా నచ్చాయి. మరి నేనాంటీ, నేను లంగావోణి వేసుకుంటే అమృత కంటే 1000 రెట్లు బాగుంటానాంటీ. అలాగా? ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు వేసుకురా, చూద్దాం. అలాగే ఆంటీ, మాకు ఆలస్యం అవుతుంది. ఇక మేం బయలుదేరతాం ఆంటీ. అలాగేనమ్మా. డ్రైవర్, వీళ్ళని జాగ్రత్తగా డ్రాప్ చేసిరా. అలా అమృత రేణుక ఇంటికి వెళ్ళిపోతారు. అర్ధరాత్రి కావస్తుంది. అమృత చదువుకుంటూ ఉంటుంది. రేణుకకి మాత్రం నిద్ర పట్టటం లేదు. కళ్ళు మూసినా తెరిసినా అఖిల్ బంగ్లా, కార్లే గుర్తుకొస్తున్నాయి. ఎలాగైనా అవన్నీ నాకే సొంతం కావాలి. ఈ అమృత నాకు అన్ని విషయాల్లోనూ అడ్డంగా మారుతుంది. ఎలాగైనా దీని అడ్డు తొలగించుకోవాలి. అమ్మకు చెప్పి త్వరగా దీనికి పెళ్లి చేసి పంపించేయాలి అని అనుకుంది రేణుక. చెల్లెలు రేణుక వల్ల అక్క అమృత జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది? తరువాతి భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.